చెప్పు. అదే మా ఫ్యామిలీ అంతా కలిసి నాంపల్లి గుట్ట పోయినాం. ఈ నాంపల్లి గుట్ట ఎక్కడ ఉంటుంది అంటే వేములవాడ టు కరీంనగర్ హైవేలో వేములవాడకి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. వేములవాడకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తారు పక్క. ఒకవేళ రాకపోతే మిస్ అవ్వకండి. నేను ఇప్పుడు మా అమ్మ వాళ్ళు నాంపల్లి గుట్ట గురించి నాకు చెప్పిన స్టోరీ మీకు చెప్తా. మనం పైకి వెళ్ళేటప్పుడే మనకు ఒక పెద్ద పాము కనిపిస్తుంది. ఆ పాము పైన కృష్ణుడు విగ్రహం ఉంటుంది అండ్ ఆ పాము లోపల లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం ఉంటుంది. బట్ యాక్చువల్ టెంపుల్ పక్కకు ఉంటుంది. అక్కడే లక్ష్మీ నరసింహస్వామి బండకు పిలిస్తే ఆ బండ చుట్టూ గుడి కట్టిర్రు అన్నట్టు. అయితే ఫస్ట్ నేను ఆ టెంపుల్కి వెళ్తా. ఆ టెంపుల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఈ పాము లోపలికి వెళ్దాం. ఆ పాము లోపల ఏముందో చూద్దాం. రాగానే పార్కింగ్ టికెట్ తీసుకోవాలి. ఓకేనా? పాము పైన కృష్ణుడు మజా ఉన్నది లొకేషన్. ఇప్పుడు అక్కడికి పైకి వెళ్ళబోతున్నాం మేము. టోటల్ గుట్ట పైకి ఎక్కాలంటే మొత్తం ఘాట్ రోడ్ ఉన్నది గైస్. బట్ మస్తు ఉన్నది రోడ్ అయితే. అటు కిందకి కూడా హైలైట్ కనిపిస్తుంది. కొందరు నడుచుకుంటూ పోతుర్రు. నడుచుకుంటూ పోవడం చాలా కష్టం. బట్ దేవుడి పైన భక్తితోని చాలా మంది నడుచుకుంటూ పోతుర్రు. పై వరకు వచ్చేసినాం. ఇక మా నాన్న టిపికల్ డ్రైవింగ్ మొత్తం ఆపోజిట్లో వచ్చేటోళ్ళందరినీ బ్లాక్ చేసిండు. అట్లా బ్లాక్ చేయొద్దే నాన్న కదా మామయ్య. తాతయ్య అందరిని బ్లాక్ చేసిండు. గాయ్స్ దూరంలో చెరువు ఉంది. అటు వైట్ కలర్ అంతా చెరువే. ఆకాశం ప్లస్ చెరువు రెండు కలిసిపోయినాయి. సో అందుకే ఎగ్జాక్ట్లీ చెరువులాగా ఏర్పడతలేదు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నాంపల్లి. గాయ్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఎవరికైనా ఏమన్నా అయితే మెడికల్ క్యాంప్ కూడా ఉంది. ఇక ఉచిత తాగునీరు, మంచి చలివేంద్రం ఉంది. ఇవన్నీ ప్రసాదం ఇచ్చే స్థలం. పులిహోర అండ్ లడ్డు. గైస్ ఇక్కడ మంచిగా కాళ్ళు చేతులు కడుక్కొని గుళ్ళకి లోపలికి వెళ్ళాలి. చేంజ్ లేవు మన దగ్గర. నో, ఎందుకు చేంజ్? పెట్టినందుకు వాళ్ళకి 5 రూపీస్ ఇవ్వాలంట. మనం ఎంట్రీ కాగానే బొట్టు పెట్టారు మనకి. ఏం బొట్టు అంటారు అమ్మ? శ్రీమన్నారాయణ భట్టు. థ్యాంక్ యూ. గుడి పైన ఉంది గైస్. సో ఇట్లా స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి. గుడిలోకి ఎంటర్ కావాలంటే ఇక్కడ కూడా లైన్ ఉంది. సో లైన్లోనే పోవాలా. ఈ లైన్ ఇక్కడ చూడొచ్చు మీరు. అందరు మంచిగా లైన్లో వెళ్తుర్రు. మనకి దోషాలు బీషాలు అన్నీ ఇయో గాయస్ మనోడు ఓసి ముక్తుండు. ఏమన్నా దోషాలు ఉంటే వెళ్ళిపోతాయంట. వెరీ గుడ్. మేము మొత్తం పైసలు ఇచ్చింది. గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. మా అమ్మకి ఇట్లా ఆల్రెడీ పూజ ఇట్లా వేయించేసిరంట. మమ్మల్ని మొక్కుకొని రమ్మన్నారు. ఫోటోలో లేదంట. సారీ గాయస్. బయటకు వచ్చిన గాయస్ నరసింహస్వామి స్తంభం దగ్గర ఉన్న లోపల ఫోటోలు తీయాలి మనల్ని. మా అమ్మ ప్రసాదం వస్తుంది అందరికి. బెల్లం ప్లస్ పప్పులు. నరసింహస్వామికి బెల్లము పప్పులు మ్యాండేటరీగా పెట్టాలి. అది ఓకే. అందుకని వీడ స్టాల్ పెట్టుకున్నాడు ఆయన. ఆడొచ్చేసి మన దీపం ఉంటుంది కదా, ఆ దీపంలో నూనె పోసి కోరిక అనుకుంటే మంచిదంట. ప్లస్ 365 వత్తులు ఉన్నాయి ఇక్కడ. అబ్బాయిల మనం డైలీ పూజ చేయం కదా, ఇట్లాంటిది ఒక్కటి వెలిగించి పెట్టేసినాం అనుకో 365 డేస్ ఇయర్ మొత్తంకి క్యాలిక్యులేట్ అయిపోయి ఉంటుంది. ఇక మనం దీపం పెట్టినా పెట్టకపోయినా నడిచిపోతుంది అట్లా. మన బావ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు మనకి. అందరూ పైన కాయిన్ వేస్తారు. కాయిన్ అందులో పైన పడాలంట. వేస్తావా? కాయిన్స్ తెచ్చారా? యశో మీరు ఇద్దరే ఇంటూ కాయిన్ వేస్తా. ఇక గల్ల పైన పడాలంట కాయిన్. పడ్డా నమస్తే. ఇక అత్తమ్మ పడతాయి గిన్నె మీదే పడ్డది. సో గాయస్ గుడిలోకి ఎంటర్ అయ్యి బయటకు వచ్చేసిన. ఇది యాక్చువల్లీ ఏంటంటే లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము. మొత్తం గుట్ట పైన ఉంది. మనం పార్కింగ్, మన కార్ పార్కింగ్ అక్కడెక్కడో కింద చేసినాం. సో పైకి రావాలంటే ఒక 100 to 150 స్టెప్స్ ఉన్నాయి. ఈజీగా 10 to 15 మినిట్స్ పడుతుంది. ఆ స్టెప్స్ ఎక్కే రావాలి నడుచుకుంటా. ఇంకా వేరే సోర్స్ ఏం లేదు. పైకి వచ్చి పైన గుడి ఉంటుంది. ఆ గుడిలో మొక్కేసి వెళ్ళిపోవాలి. అండ్ ఇంకొకటి పాము ఆకారంలో అక్కడ ఒక గుడి ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్తాం. అక్కడికి వెళ్ళి చూపిస్తా లోపల ఎట్లుంటుందో.
మా ఫ్యామిలీ అందరూ ఇక్కడ ఒక ఫోటో తీద్దామని అనుకుంటారు. ఇక అందరు రెడీ అవుతారు ఫోటో తీయడానికి. లొకేషన్ మంచిగా ఉంది. ఫోటో అయితే దిగేసినాము. ఇప్పుడు ఈ పాములకి వెళ్ళి పైన దాకా పోవచ్చు మనము. ఇట్లా నుంచి ఉంది రూట్. చలో వెళ్తున్నాం. ఇక మా యువన్ బాబు అని పట్టుకొని పోతున్నాం. యశ్పాల్ కమాన్. ఆ యశ్పాల్ దగ్గరికి పోతలేడు ఇలా. లోపలికి వెళ్ళాలంటే టికెట్ 5 రూపాయలు. 5 రూపాయలేనా? పెంచిర్రేమన్నా. పాము లోపలికి ఎంటర్ అయినాం. పాము లోపలికి ఎంటర్ అయ్యాగానే మొత్తం విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాల యాక్చువల్ స్టోరీ ఏంటంటే, ఓల్డెన్ డేస్ లో హిరణ్యకశపుడు అనే రాక్షస రాజు ఉండేవాడు. ఆ రాజు ఏం చేసినా అసలు చనిపోడని బ్రహ్మదేవుడు ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఉండడం వల్ల ఆయన అందరినీ టార్చర్ పెడతాడు. బట్ ఆయనకు మాత్రం ఒక మంచి కొడుకు పుడతాడు. ఆ కొడుకు పేరే భక్త ప్రహ్లాదుడు. ఆ భక్త ప్రహ్లాదుడు శ్రీ మహావిష్ణు భక్తుడు. కానీ శ్రీ మహావిష్ణు హిరణ్యకశపుడికి ప్రహ్లాదుని హరినామము జపించద్దు అని ఆయన తండ్రి నరకెత్తాడు ఆయన. ఆ చంపడం శ్రీ మహావిష్ణుకి నచ్చదు. సో అందుకే శ్రీ మహావిష్ణు లక్ష్మీ నరసింహ స్వామి అవతారంలో స్తంభంలో నుండి బయటకు వచ్చి హిరణ్యకశపుని చంపేస్తాడు. మీరు అక్కడ చూడొచ్చు ఆ సీన్ అదే. ఎంతసేపు ఆ విగ్రహం అర్థం తెలుసా మీకు? అక్కడ ఎక్కసేపు ఫోటోలు దిగదు, వెళ్ళిపోరు అన్నట్టు. నడండి ఎక్కసేపు ఫోటోలు దిగదు. అక్కడ దిగదే ఫోటో వెళ్ళిపోమంటాడు తన ఆల్రెడీ. నడండి. ఇగో గాయస్, మా అమ్మనైతే ఎప్పుడు మాకు ఇట్లా కొద్దిసేపు కూర్చొని లేవమంటుంది. అది ఎందుకో మాకు తెలియదు. మా అమ్మని అడిగినా చెప్పది. కొంచెం కూర్చొని లేస్తే మంచి జరుగుతుందని అందరి నమ్మకము. మావాడైతే కొద్దిసేపు కూర్చొని వెనుక మా గాయస్ కూర్చున్నారు. గాయస్ నడండ్రా. మనం ఎంట్రీలో ఒక ఫోటో దిగినాం చూడు. ఇప్పుడు దాని కాపీ ఇస్తుండు. చాలా బాగా తీసిండు అన్న. వెనుక పాము మన నరసింహస్వామి విగ్రహం పడేటట్లు కరెక్ట్ తీసిండు. సో ఒక్కొక్క కాపీ 100 రూపీస్ అంట. మంచిగా ఉంచుకోవాలంటే ఫ్రేమ్ కట్టుకొని గోడకు పెట్టుకోవాలి. ఒక్క కాపీ 100 రూపీస్. బుచ్చినాన్ని కట్టడే ఎత్తుడు దొంగ బోండా ఆడాడు. థ్యాంక్ యూ మామయ్య. నేను అలసిపోయినా ఆయన మామయ్య వాటర్ ఇచ్చింది నాకు. మామయ్య అన్ని దర్శనం చేసుకున్నాడు. వేములవాడ నిన్న కొండగట్టు పోయారు. మనం కొండగట్టు మిస్ అయినాం. ఇప్పుడు నాంపల్లి గుట్ట. నెక్స్ట్ మన పయనం ఎటు మామయ్య? కరీంనగర్. చలో కుమ్ముడే. గోవింద. చలో ఇక కిందికి వచ్చేసినాం. అప్పట్లో మా నాన్నని సాగబడుతుండే. ఆ బొమ్మలు ఈ బొమ్మలు కొనియరని మా అమ్మ నాన్నని సాగబడుతుండే. బట్ మా బుడ్డోడికి అయితే ఒక్క బొమ్మ కొనియాలి. వేములవాడ వరకు ఇంత పెద్ద జాతరకు వచ్చినాం కానీ ఒక్క బొమ్మ అంటే ఒక్క బొమ్మ కొనియాలి. మరి దేంతో ఆడుకుంటాడు? మనుషులతో ఆడుకుంటున్నాడు. మమ్మీతో ఆడుకుంటాడు రోజు. గైస్, యాక్చువల్లీ ఫ్యామిలీస్ తోని టెంపుల్కి వస్తే బోర్ అనిపిస్తుండే చిన్నప్పుడు. బట్ మేము వచ్చి 2 days అవుతుంది. మస్తు హ్యాపీగా అనిపించింది నాకు. ఇట్లానే ఫ్యామిలీతో ఉండాలని ఉన్నది. కానీ తప్పదు కదా. ఒక 3-4 daysలో వెళ్ళిపోతాం ఇక మనం.